Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Monday. పరమశివుని దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది. కాబట్టి మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వెరీ నైస్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? మేక్ యువర్ సెల్ఫ్ సో బిజీ. మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి, చాలా బిజీగా తయారు చేసుకోండి. ఎక్కడ కూడా క్షణం తీరగలేదు దమ్మిడి ఆదాయం ఉండేటట్టుగా బిజీ చేసుకోండి. లేకపోతే అనవసరం బిజీ అవుతున్నారంటే మనీ వస్తున్నది అంటే యూ కెన్ టేక్ ద బిజీ. అది యూస్ఫుల్ ఆఫ్ ద వర్క్ అయి ఉండాలి. డెఫినెట్గా ప్రతి క్షణం ప్రతి మినిట్ వేస్ట్ చేయకుండా ప్రయత్నం చేయండి. ఒకవేళ కనుక వేస్ట్ అని భావించిన వర్క్ అయినా కూడా మీకు పాజిటివ్గా మోల్డ్ చేసుకోండి. లైఫ్లో ఏ టైము వేస్ట్ కాదు. దాన్ని యూటిలైజ్డ్ అనే ప్రాపర్ టైం. ఎందుకంటే ఎట్లాగూ మీరు టైంని స్పెండ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడైనా ప్రాపర్ వేలో మాట్లాడండి. మంచిగా ఉపయోగించుకునే విధంగా చేసుకోండి. టీ తాగుతున్నా సరే యూ కెన్ స్పెండ్. మామూలుగా మీరు అనుకుంటున్న వేస్టేజ్ థింగ్లో కూడా పాజిటివిటీ చూడొచ్చు. కాబట్టి ప్రతి క్షణం ప్రతి మినిట్ టైం పోతే రాదు. మనీ అయినా వస్తుంది కానీ టైం వన్స్ టైం. కాబట్టి మీ లైఫ్ను బిజీగా గడపడానికి ట్రై చేయండి. ఇక రెస్ట్ ఆఫ్ ద మూమెంట్లో మీరు చర్మ దశలో ఉంటే ఎప్పటికైనా సరే రెస్ట్ తీసుకోవాల్సింది. ముందు నుంచే రెస్ట్కి ఎందుకు అలవాటు పడతారు. కాబట్టి వర్క్ చేయండి. ఎవరు మిమ్మల్ని చూడట్లేదు, వాళ్ళు ఉన్నప్పుడే చూస్తున్నటువంటి వర్క్లా భావించి మిగిలిన టైంలో మీరు వర్క్ చేయకుండా ఉండేటట్టు కాకుండా మీరు సెల్ఫ్ డిసిప్లైన్గా ఉంటూ మీరు వర్క్ చేయడం ప్రారంభిస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సపోజ్ మీరు ఎవరైనా అధికారులు కానీ మీకంటే టాప్ మేనేజ్మెంట్ కానీ వచ్చినప్పుడు ఏం వర్క్ చేస్తున్నారా అనిపిస్తుంది. సో ఎవరు లేని టైంలో కూడా మీరు వర్క్ చేయగలిగితే ఏదో విధంగా కాంటెంపరీస్ అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు మీరు ఆర్ డూయింగ్ వర్క్ ఆర్ నాట్. కాబట్టి అలాంటి యొక్క ఛాన్స్ను యూటిలైజ్ చేసుకోని కానీ మిస్యూజ్ చేసుకోవాలి. గైస్, మీరు చాలా బిజీగా ఉండాలి, సంపాదించాలి. చర్మ దశలో ఎవరి మీద ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా ఉండాలి. మీరు అప్పుడు అవయవాలు పరిచయకపోయినా కూడా మీరు హ్యాపీగా ఆనందంగా ఉత్సాహంగా మీ డబ్బు మీకు వచ్చేటట్టుగా ఉంటుంది. సో మీరు బతకగలుగుతారు హ్యాపీగా. ఎవరు మిమ్మల్ని తెరదించుకోరు. ఈవెన్ మీ కొడుకులు కూడా మిమ్మల్ని వాళ్ళకే మీరు ఇచ్చే పరిస్థితిలో ఉంటారు తప్ప తీసుకునే పరిస్థితులు ఉంటారు. అలాంటి పరిస్థితికి మీరు తయారు కావాలి లైఫ్లో. దట్ ఈస్ ద లైఫ్. ఓకే బాయ్. నేను చెప్పింది మీకు నచ్చలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ విత్ ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా వీడియో నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేషు.